రేపు 27వ తేదీ పార్టీ రజతోత్సవ సభను సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని, రేపు నిజామాబాద్ పట్టణంలో వివిధ డివిజన్ల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ప్రైవేట్ కార్లు, ఈ వాహనాల ద్వారా ఉదయం 10 గంటలకు బయలుదేరి మరి ఆ సభకు వెళ్తూ ఉన్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ చాలా సభలు జరిగినాయి. కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది. ఎన్ని సభలు జరిగినా కూడా ఈ సభకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ఈ సభ మీద ఫోకస్ అయి చూస్తూ ఉంది. ఏ విధంగా అయితే మొన్నటి వరకు పుష్కరాల మీద అంతా ఫోకస్ ఉండనో, మన పుష్కరాలు కాదు కుంభమేళ మీద ఫోకస్ ఉండనో, ఆ కుంభమేళ తర్వాత అంత పెద్ద ప్రత్యేకత సాధించుకున్నటువంటి మరి ఈ సభ మరి గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టి కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ పుట్టి, తెలంగాణ వస్తుందా రాదా చాలామంది నాయకులు మహోమహులు కూడా పార్టీలు పెట్టి మధ్యలోనూ రాజకీయ ఒత్తిళ్ల కోసమో రాజకీయ స్వలాభం కోసమో మధ్యలోనే ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ వాళ్ళతో కేసీఆర్ గారిని కంపేర్ చేసుకొని మరి ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి నాయకులు ఏం చేయలేకపోయారు, కేసీఆర్ గారు ఏం చేస్తారని చెప్పేసి చాలామంది భావించినప్పటికీ వాళ్ళ మాటలన్నీ అబద్ధం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఉద్యమం నుంచి నేను వెనక్కి వస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. తెలంగాణ కోసం కాలో గుచ్చుకున్నటువంటి ముళ్ళుని నోరుతోనైనా తీస్తా, గొంగడి పురుగునైనా ముద్దాడతా అని చెప్పేటి ఈ సంఘటనలన్నీ కూడా మనం చూసినాం. మాట్లాడినటువంటి మాటల్లో వెనకడకుండా నిరంతరం గాంధేయ మార్గంలో వెంబడబడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం స్వపక్షం అన్నింటినీ కూడా ఒప్పించి మరి తెలంగాణను సాధించినటువంటి విషయం మనం అందరం చూసినాం. మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి ఈయనే కరెక్ట్ అయినటువంటి నాయకుడు అని చెప్పి అధికారం ఇస్తే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని గుజరాత్ని కూడా మించి నంబర్ 1 పొజిషన్కు పెట్టినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మళ్ళీ రెండవసారి ఈ మెజార్టీ సరిపోలేదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చి 88 సీట్లతో గెలిపించి ఆశీర్వదించి పంపించారు. నిరంతరంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని రంగాల్లో ఉత్తమ రంగంగా మరి పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సరే, గెలుపులు ఓటమి ఇవన్నీ సహజమే. పరిస్థితి చూస్తూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కడుందో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్ ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటటువంటి భావంతో ఉంది. కొంతమంది ఆ భావనతో ఉన్నారు, కొంతమంది మాత్రం మురళీ పైకి, కొంతమంది మాత్రం నిజమైనటువంటి నాయకుడు కేసీఆరే, ఆయనే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పేసి కోరుకునేవాళ్ళు. అయితే ఈ కార్యక్రమం ఏదైతే రజతోత్సవ సభ ఉందో ఆ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా కార్యకర్తలు మరి తరలి వెళ్తూ ఉన్నారు. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా చర్చ మొత్తం ఈ రజతోత్సవ సభ చుట్టే తిరుగుతూ ఉంది.
మరి అర్బన్ నియోజకవర్గం నుంచి రేపు వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు వివిధ డివిజన్లో నుంచి. మరి వాళ్ళందరికీ ఒక సూచన, కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఉదయం 10 గంటలకల్లా బయలుదేరి ఈనాడు ఆఫీస్ ముందర మన కృష్ణ హోటల్ ఏదైతే అయిందో దాని ముందర మన కార్యకర్తలు ఒక స్టాల్ పెట్టుకొని ఉంటారు. అక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనానికి సంబంధించినటువంటి టోకెన్లు, బస్సులో చెత్త పాడేసుకోవడానికి కూడా కవర్లు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి పంపిస్తారు. రామాయణపేట నుంచి సిద్దిపేట మధ్యలో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడే అడ్రస్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మనం కొంగర కళాంలో మీటింగ్ పెట్టినప్పుడు మనం తూప్రాన్లో భోజనం ఏర్పాటు చేసినాం. అప్పుడు వేరే నియోజకవర్గం నుంచి ఫుడ్ దొరకక చాలామంది మన ఫంక్షన్ హాల్ మీద పడి కొంచెం తొక్కిసలాడ జరిగింది, గడబడి జరిగింది. అలాంటి సంఘటనలు జరగద్దు అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ప్యాక్ చేసిన ఫుడ్ బస్సులకే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. పోయేటప్పుడు భోజనం, మళ్ళీ మీటింగ్ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం పెట్టేసి మరి ఇస్తూ ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా సమయానికి బయలుదేరాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ప్రతి డివిజన్లలో జెండా గద్దెలు కట్టి రంగులు వేసుకొని అక్కడ గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుంచి కార్యకర్తలతోని మరి బయలుదేరాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రతి రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పార్టీలలో ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటాం మనం. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎటే ఓటేస్తే అటు పార్టీ గెలుస్తుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్కి ఎంతమంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది న్యూట్రల్ పబ్లిక్ ఉన్నారు. ఆ న్యూట్రల్ పబ్లిక్ అందరు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా నికాస్ అయినటువంటి పార్టీ, తెలంగాణ కోసం పనిచేసేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే మేము తప్పు చేసినాం, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి విషయం చూసుకోండి. తాగునీటి సమస్య లేదు, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు సమస్య లేదు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు. మరి చాలా రాష్ట్రాల్లో చాలా ముఖ్యమంత్రులు చెప్పిండ్రు. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే దారుణంగా మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తగ్గిపోయింది కాబట్టి చాలా స్కీమ్స్కి బ్రేక్ పెట్టిండు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏ ఒక్క నెల కూడా పెన్షన్ ఆపలే, ఏ ఒక్క నెల కూడా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆపలే. 4 రోజులు ఎన్నుకో ముందో ఖచ్చితంగా వచ్చినాయి. కాబట్టి నిజమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారే, నిజమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మేము చేసినటువంటి ఏదైతే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని నమ్మినామో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీస్తామని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి నా మాట కాదు. మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తున్నాం ఎంతమంది ఏమేమి మాట్లాడుతుందో. కాబట్టి నేను ప్రజలందరికీ పిలిపించేది, మా కార్యకర్తలందరికీ, గులాబీ సైన్యానికి పిలిపించేది ఏంటంటే పెద్ద ఎత్తున రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలని. ఇప్పటికే ఏ డివిజన్కు ఏ వాహనాలు వస్తాయి ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జ్ ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ మా మాజీ మేయర్ నీతు కిరణ్ గారు ఉన్నారు, మా మాజీ చైర్మన్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, సుజిత్ సింగ్ ఠాగూర్ గారు, సత్యప్రకాష్ గారు, రవిచందర్ గారు, విఠలరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మా పట్టణాధ్యక్షుడు శిల్పరాజు, దండుశేఖర్, ఇంకా మా నవీద్ ఇక్బాల్, సీనియర్ నాయకులు మతీన్, చాలామంది మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు అందరు కూడా వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. మరి పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు మీరు
మా వార్తల్ని ముందు చూపిస్తూనే ఉన్నారు. దయచేసి ఈ విషయాల్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఎంత గొప్పగా మరి ఈ కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకొని పోతున్నారో ఇవన్నీ కూడా తీసుకొని పోవాలి. ఒక్క జాయినింగ్ ఉంది, జాయినింగ్ అయిపోగానే ఒక 5-10 నిమిషాల్లో మేము ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఒక సంబరాలు అనేటటువంటి కార్యక్రమం చేస్తాం. దయచేసి ఆ విజువల్స్ మీరు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, అది అయిన వెంటనే మన మీడియా మిత్రులకు ఇది మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.